ఆధునిక శాస్త్ర సాంకేతిక విద్యా పరిజ్ఞానంతో అందుబాటులోకి వస్తున్న తరుణంలో ప్రతి విద్యార్థి సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ఆధారంగా తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా దాస్ నగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మాజీ తొలి ఉపరాష్ట్రపతి ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా గురు పూజోత్సవం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ సంజీవ్ రెడ్డి సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా ప్రతి విద్యార్థి అన్ని రంగాల్లో ముందుండి ఉన్నతమైన స్థానాలకు ఎదిగి దేశ కీర్తిని పెంచేలా పనిచేయాలన్నారు. అలాగే నేటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మౌనిక, సుమలత, అర్చన తదితరులు పాల్గొన్నారు. అర్బన్ నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ బాలికల పాఠశాలలో ఈనాడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందుకొరకై ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విద్యార్థినులే ఉపాధ్యాయులుగా పాల్గొనడం జరిగింది. ఆయా విద్యార్థులకు సంబంధించి వారి బోధనా పద్ధతులను అంచనా వేసిన తర్వాత ఎవరైతే అధిక స్కోర్ చేశారో వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడున్న ఉపాధ్యాయునిలలో సీనియర్ ఉపాధ్యాయునిలను జడ్జెస్గా నియమించడము, అందులో ఎవరైతే విశిష్టంగా మార్కులు సంపాదించిండ్రో ఎక్కువ స్కోర్ చేసుకోగలిగిండ్రో వారికి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ సబ్జెక్ట్ వారిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఉపాధ్యాయునిలందరినీ నాతో సహా ఉపాధ్యాయులందరినీ కూడా విద్యార్థులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గౌరవ సూచకంగా మొమెంటోసు, శాల్వలతో సన్మానించిండ్రు. విద్యార్థులను ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయునిలందరూ కూడా అభినందించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని దాస్ నగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల విద్యాలయంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇందులో పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో సీనియర్ టీచర్స్ని జడ్జెస్గా నియమించి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. టీచర్స్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం జరిగింది చిల్డ్రన్స్తో. నెక్స్ట్ చిల్డ్రన్స్కి టీచర్స్ అందరూ కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో వాళ్ళు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయాలి, ప్లస్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, సలహాలు సూచనలు అన్నీ ఇవ్వడం జరిగింది.